ఏ కబురు రాలేదు. ఒకవేళ పట్టుకెళ్ళి ఇస్తాన్న క్యాసెట్ చౌక ధరగా అమ్మేసుకోలేవు కదా. చెత్త క్యాసెట్లు ఎవరు కొంటాడు? మీరు నోడిపోయండి. అమ్మో, ఈ శనిగారు టయానికి వచ్చేస్తాడు. లోపల గాలి ఇట్లేదు, బయటే హ్యాపీ. ఏంటి మా ఆయన స్పీడ్ మీద ఉన్నారు? రాత్రి బాగా గడిచిందా? బాగా ఏంటి? భాగ్యంటికి వెళ్ళలేదా? మంగళవారం రాత్రి భాగ్యంటికి వెళ్ళమని సోమయ్య చేత కౌరు పంపించారు కదా. సోమయ్యతోనా? అమ్మో, ఉండులేంటి కనుక్కోంటుంది. కొంప తీసి ఆడికి వెళ్ళిపోయాడు. అమ్మో సోమ ఏంటయ్యా, మంగళవారం వేళ కదా. మంగళవారం ఇవాళ? కరెక్ట్ కరెక్ట్, మీరే కరెక్ట్, నేనే రాంగు. చూడండి, ఇవాళ రాత్రికి నల్ల దుప్పటి కప్పుకుని భాగ్యం ఇంటి అరుగు మీద పడుకోండి. సరిగ్గా రాత్రి 12 గంటలకి సూడుకోకలాగా అరవండి. ఏది సూడుకోక ఎలా వస్తుంది? నాకేం తెలుసు. పోనీ నేను చెప్తాను కదా. అర్ధరాత్రి 12 గంటలకి టంగ్ 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 తలుపు తలుపు తీసుకుని భాగ్యం వస్తుంది. వచ్చి బయట తీసి కన్ను కొడుతుంది. కుట్టి మీ దుప్పటి తీసి లోపలికి దూరుతుంది. దూరి ఆ తర్వాత నాకేం తెలుసండి, మీకు మీకు ఏ అండర్స్టాండింగ్ ఉందో. చెయ్యలేదు. వెళ్ళండి, మరి టైం అవుతుందిగా. సూడుకోకి వెళ్ళొస్తున్నా. తెలిసిపోయింది. ఇదిగో శర్మ గారు, నేను ముఖ్యమైన పని మీద ఒక మనిషి కోసం వెయిట్ చేస్తున్నాను. అప్పులో అయి ఉంటారు, లేనని చెప్పండి. ఎన్నాళ్ళకి నాకు కరెక్ట్ పని చెప్పావా దివాకరం? ఇక చూసుకో మరి. హలో, సారీ రాంగ్ నెంబర్. ఎవరు కావాలి? దివాకరమా? అయితే కరెక్ట్ నెంబరే. మీరెవరు? సారీ లేరు. బాలే సమాధానం చెప్పారు శర్మ గారు. ఇంతకాలానికి నచ్చారు నాకు మీరు. మంచి చెడ్డ లేకుండా ఎవరండి ఆ ఫోన్? ఎవరో. హలో, ఎవరమ్మా? లేదు, ఉన్న పనిలో ఉన్నాడు, రాదు. బుట్లేదే నీకు అస్తమాను ఆరోపణలు. ఎవరండి? ఎవరైతే ఏంటి? అసలు నిందమని ఏంటి అసహ్యంగాను? బుద్ధి లేదా అని తిట్టి పెట్టేశాను. ఎవరో భువనేశ్వరట.